ఎందుకు ఈ విషయాన్ని మనం గ్రహించాలంటే, సాతానుడి యొక్క అంబుల పొదిలో కనబడని అస్త్రం ఏదైనా ఉన్నదంటే అది తిండిబోతుతనం. ఎప్పుడైతే ఈ నోటిని గాని మనము కళ్ళెము పెట్టుకొని అదుపు చేసుకుంటామో, మొత్తం శరీరాన్ని మనము కంట్రోల్ చేసుకోగలం. అందుకే ఉపవాసం అనేటువంటి ఆ సిద్ధాంతంలో అనేక పర్యాయాలు మనం నేర్చుకుంటామో, తిండికి దూరంగా ఉండాలి. ఎప్పుడైతే ఈ నోటిని మనం కంట్రోల్ చేసుకోగలుగుతామో, మన శరీరాన్ని కంట్రోల్ చేసుకోగలుగుతామో, తద్వారా కోపము రాదు, పాపము చేయము, అపరాధము చేయము, మోసము చేయము, అన్యాయము చేయము. నోటితో గాని, కాలుతో గాని, శరీరంతో గాని ఏ యొక్క అంగం ద్వారా కూడా మనము పాపము చేయము గనక మన జీవితము దేవాది దేవునికి కృతజ్ఞతలు తెలియచేసేటువంటి ఆ యొక్క జీవితాల్ని దేవుడు మనకి దయచేస్తాడు గనక ఈ యొక్క ఆత్మీయ సత్యాన్ని నేర్చుకొని